హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. ఈరోజు మన రెసిపీ పచ్చి కొబ్బరి నుండి పాలు తీయటం, అలాగే ఆ మిగిలిపోయిన కొబ్బరితో ఆరోగ్యకరమైన లడ్డూలు చేయటం ఎలాగో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో ఇలా చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అందులోనే అరకప్పు నీళ్లు పోసుకోవాలండి. ముందుగా నేను పావు కప్పు వేస్తున్నాను, ఎందుకంటే కొబ్బరి సరిగ్గా గ్రైండ్ అవ్వదు, చిన్న చిన్నవిగా మిగిలిపోతాయి. ఇప్పుడు గ్రైండ్ అయింది, చూసారా ఎంత థిక్గా ఉందో. ఇందులో ఇంకో పావు కప్పు నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా చూసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక గిన్నెని తీసుకుందాం. ఇలా లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని ఏదైనా పలుచగా ఉన్న క్లాత్ కానీ ఇలా హ్యాండ్ కర్చీఫ్ కానీ తీసుకొని ఇలా గిన్నెపై పరుచుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. అందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్చర్ని పోసుకుందాం. కొబ్బరి మిక్చర్ పోసాక క్లాత్ ఇలా మనం మెల్లగా చేతుల్లోకి తీసుకొని ఇలా రౌండ్ చేసి కొంచెం కొంచెంగా పిండుతూ మొత్తం పాలని పిండేయాలండి. చూసారు కదా, పాలన్నీ మొత్తం గిన్నెలోకి దిగిపోయాయి. ఈ మిగిలిపోయిన కొబ్బరితో మనం లడ్డు చేద్దామండి. దీన్ని పడేయాల్సిన పని లేదు. చూసారా, పాలు థిక్గా ఉన్నాయి. అంతే అండి, కొబ్బరి పాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం పాన్ పెట్టుకొని పావు కప్పు బెల్లం వేయాలండి. బెల్లం కరగడానికి 3 స్పూన్లు నీళ్లు పోసి మొత్తం బెల్లం కరిగేలా కరిగించుకోవాలి. ఇలా స్పూన్తో చిదుముతూ బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం మొత్తం కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి మిశ్రమాన్ని ఇలా చేత్తో ఒకసారి అంతా కలుపుకొని బెల్లం సిరప్లోకి వేయాలండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఈ కొబ్బరి మిశ్రమం బెల్లంలో మిక్స్ అయిపోవాలి. చూసారా, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా ఉంచాలండి. మరీ చల్లగా అయిపోకూడదు, కొంచెం వేడిగా ఉండాలి, ఎందుకంటే మనం లడ్డు చుట్టుకోవాలి కదండి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు లడ్డు మిశ్రమం, మీకు ఎంత లడ్డు కావాలంటే అంత లడ్డు మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా లడ్డు వచ్చిందో. అలానే అన్నీ చుట్టుకొని సర్వ్ చేసుకోవటమే అండి. ఈ లడ్డు నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి, అండ్ చాలా హెల్తీ కూడా. కొబ్బరి బెల్లం లడ్డు రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.